వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ప్రధాని రాహుల్ ప్రకటించిన న్యాయ పథకం ఉపయోగకరంగా ఉంటుందన్న మన్మోహన్ సింగ్. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన విషయాలపై సంస్కరణలు తేనున్న ఉన్నత విద్యామండలి. 9 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సమావేశం. 4 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆరోగ్యం క్షీణించడంతో కడుపులో నొప్పి వస్తుందని తెలిపిన వైద్యులు. బంగాళాఖాతంలో తీవ్ర కల్లోలం రేపుతున్న ఫోని తుఫాన్. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల పట్ల మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశ వ్యతిరేక శక్తులపై నిఘా విషయంలోనూ జాతీయ భద్రత విషయంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత 5 ఏళ్లుగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నాయని, జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సిఆర్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ 5 ఏళ్లలో జమ్మూ కాశ్మీర్ అంతర్గత భద్రత చాలా వరకు క్షీణించిందని, పఠాన్కోట్ ఎయిర్ బేస్ దగ్గర ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా మోదీ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదని అన్నారు. దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదని చెబుతూ మోదీ ప్రభుత్వం దేశ రక్షణ విషయంలో పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన దేశ ఆర్థిక వృద్ధి కూడా బలహీనపడిందని, ఆ పరిస్థితిని మెరుగుపరచడానికి రాహుల్ ప్రకటించిన న్యాయ పథకం ఉపయోగపడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్టీని సరళీకరించాలని అనుకుంటోందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన వంటి విషయాలలో సంస్కరణలు తేవడానికి ఉన్నత విద్యామండలి పూనుకుంది. ఈ క్రమంలో 9 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, వైస్ చైర్మన్ లింబాద్రి వెంకటరమణలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులు, డిగ్రీతో సంప్రదాయ కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు సూచించేందుకు 3 ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాలని ఆదేశించారు. డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం 10 నుంచి 27 వరకు దోస్త్ వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు స్వీకరించనున్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్స్లోని నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న లక్ష్మణ్ అస్వస్థతకు గురయ్యారు. ఎటువంటి ఆహారం, ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడంతో లక్ష్మణ్ కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ మేరకు వైద్యులకు లక్ష్మణ్ వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇచ్చారు. కాగా ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తాను నిరాహార దీక్ష విరమించే పరిస్థితి లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. గత నెల 29న నిరవధిక నిరాహార దీక్షను లక్ష్మణ్ ప్రారంభించారు. 3 వారాల్లో చంద్రబాబు పదవి ఊడిపోవడం ఖాయమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జోస్యం చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 వారాల్లో ఊడిపోయే పదవిపై చంద్రబాబుకు మమకారం తగ్గట్లేదని ఎద్దేవా చేశారు. పదవిలో ఉన్నంతకాలం దండుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో రైతులు కరువుతో అల్లాడినా పట్టించుకోలేదని విమర్శించారు. డ్రామాలు చేస్తున్న చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఎన్నికల నియమావళి రాజకీయం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని, ఎన్నికల సంఘంతో చర్చించిన తరువాతే కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేయాలనుకుంటున్న చంద్రబాబుకు టెన్షన్ తప్ప ఒరిగేదేమీ లేదని అన్నారు. చంద్రబాబు తన సమీక్షల వల్ల ఏదో వెలగబెట్టినట్టు భావిస్తున్నారని, ఆయన చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అందరికీ నవ్వొస్తుందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు ఖమ్మం జిల్లా నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచి అధికార పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ వారి నియోజకవర్గాల్లో భట్టి విక్రమార్క 3 రోజుల నుంచి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఎండలు మండిపోతుండటంతో యాత్రలో ఆయనకు వడదెబ్బ తగిలిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎక్కడా కూడా గొడవలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా అందరూ సహకరించాలన్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు కూడా ఎటువంటి గొడవలు లేకుండా ఇతరులను ప్రలోభ పెట్టకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల కోడ్కు సంబంధించిన విషయాలు తెలియజేశారు. ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హుజూర్ నగర్ మండలాలలోని జెడ్పీటీసీ ఎంపీటీసీ కంటెస్టెడ్ అభ్యర్థులందరితో అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎలాంటి గొడవలు జరగకుండా ఫ్రీ ఫెయిర్ మేనర్లో ఇన్స్టెంట్ ఫ్రీ ఎలక్షన్స్ జరుపుకునే విధంగా అభ్యర్థులతో మాట్లాడడం జరిగింది. వాళ్లకు ఎలక్షన్ కోడ్ గురించి ఎన్నికల నియమావళి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని ఎంపీటీసీ జెడ్పీటీసీ కంటెస్టెడ్ అభ్యర్థుల నుండి హామీని తీసుకోవడం జరిగింది. ఈసారి గతంలోగా అసెంబ్లీ పార్లమెంట్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో లాగానే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఫ్రీ ఫెయిర్ మేనర్లో ఇన్స్టెంట్ ఫ్రీ ఎలక్షన్స్ కూడా మేము జరుపుతామని దానికి సంబంధించి అన్ని రకాల బందోబస్తులను మేము ఏర్పాటు చేసుకున్నాము. సెన్సిటివ్ క్రిటికల్ నార్మల్ విలేజెస్గా మేము గుర్తించుకొని దానికి తగ్గట్టు బందోబస్తును కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సంబంధించి మా సంబంధిత డిఎస్పీ సిఐలు ఎస్ఐలు అందరూ కూడా విలేజ్ విజిట్స్ చేస్తూ అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. కళాజాత బృందంతో అవగాహనను కల్పిస్తున్నారు. ఫ్రీ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్స్ను మేము జరుపుతామనే ధీమాతో మేము ముందుకెళ్తున్నాం. ఫోని తుఫాన్ ప్రభావంతో రైతులు పంటలను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జలాల సర్ప్లస్ వాటర్ పై హక్కును కోరబోమని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. 448 టీఎంసీల మిగులు జలాల నీటిపై రాష్ట్రానికి ఉన్న స్వేచ్ఛను లేకుండా చేశారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేశామని 5 సంవత్సరాలుగా పోరాటం చేశాం. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. విపక్ష నేత జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టులో గత 5 సంవత్సరాలుగా కృష్ణా జలాలపై పోరాడుతున్నాం. విజయసాయిరెడ్డి మురికి మనిషి ట్వీట్ ద్వారా అందరికీ బురద జల్లుతున్నారని విమర్శించారు. రాయలసీమకు నీరు ఇవ్వద్దు అంటూ కేసీఆర్ చెబుతున్నా జగన్ లోటస్ పాండ్లో కూర్చుని ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన ముఖ్యమంత్రి నేమ్ బోర్డును చూసుకుంటున్నారు. కృష్ణానదిలో కాలువల్లో చెత్త తొలగించాలి. 2-3 రోజుల్లో పట్టిసీమ ద్వారా కృష్ణాలోనికి నీరు తెస్తామని ఆయన అన్నారు. మనం ప్రాజెక్టులు కట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది, లిబర్టీ ఉంది. దాన్ని దెబ్బతీస్తూ దగ్గర కర్ణాటక మహారాష్ట్రకి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 254 టీఎంసీలు కేటాయించింది. దగ్గర ఆల్మట్టి ఎత్తుని 519.6 మీటర్ల నుంచి 524 మీటర్ల వరకు ఎత్తు పెంచుకోవడానికి వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఆదేశాలు వస్తే ఆనాడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మొద్దు నిద్రపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ్యుడిగా ఉన్న నన్ను
సుప్రీంకోర్టు పంపించి ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరపున రాష్ట్ర రైతాంగం తరపున రైతులు మేము అందరం కూడా కలిసి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసాం. మేము పిటిషన్ వేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆ ఎస్ఎల్పి మీద ఆ రోజు మనకు జరిగిన దుర్మార్గం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన ఈ మెమో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఫైల్ చేయటం వల్ల ట్రిబ్యునల్లో మనకు జరిగిన నష్టం 30/12/2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. KW2 gave its decision did not disturb allocations made by KWT1 అంటే బచావ్ ట్రిబ్యునల్లో కేటాయింపులు ఉంటాయి. అడాప్టెడ్ డిఫరెంట్ డిపెండబిలిటీస్ 65% అండ్ యావరేజ్ ఫ్లోస్ 75%తో పాటు 65% డిపెండబిలిటీ, యావరేజ్ ఫ్లో 58% డిపెండబిలిటీలో కూడా కేటాయింపులు. అట్లాగే డిస్ట్రిబ్యూటెడ్ వాటర్స్ బిట్వీన్ 75% డిపెండబిలిటీ అండ్ యావరేజ్ ఫ్లోస్ 448 టీఎంసీలు. మనకి ఏదైతే బచావత్ 1976లో వచ్చింది, బచావత్ 31/5/1976లో బచావత్ ట్రిబ్యునల్ తీర్పిచ్చారు. ఆ తీర్పు ప్రకారం మనకు 448 టీఎంసీలు కృష్ణా జలాల మీద ప్రాజెక్టులు కట్టుకునే స్వేచ్ఛ హక్కు ఉంది, లిబర్టీ ఉంది మనకి. దాన్ని దెబ్బతీస్తూ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన నిర్వాహకం. పేనుగు పత్రం ఇస్తే సామెత ఉంది కదా రమేష్, పేనుగు పత్రం ఇస్తే తలంతా చెడగొరిగిందంట. ఈ మహానేత నిర్వాహకం ఈ మెమో ఇస్తే ఇవాళ నేత జగన్మోహన్ రెడ్డి బయలుదేరాడు, మా అయ్య నా నాయన అని. మీరు చేసిన ఈ పాపాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాలు సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్లో ఎప్పటికప్పుడు మన వాదనలు తెలియజేస్తూ ఆ KW2 ఇచ్చిన ఆదేశాలు ఆ ఎస్ఎల్పి కొట్టేస్తే కేంద్ర ప్రభుత్వం గెజెట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గెజెట్ చేస్తే వాళ్ళు గేట్లు పెడతారు. ఇవాళ వీళ్ళ పాపాలు, వీళ్ళు చేసిన దుర్మార్గాలు 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విషయం చెబుతా ఉన్నాడు, రాజకీయ ప్రయోజనాల కోసం మేము నోరు తెరవట్లేదు, మేము కేసు కూడా కంప్లైంట్ కూడా చేయలేదని ఈ ప్రభుత్వాలు మాట్లాడుతూ ఉన్నారు. 30/7/2017లో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్కి కర్ణాటక ప్రభుత్వాన్ని నిలవరించాలని KW2 కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులతో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భార్యలు భర్త చేతిలో బలవుతూనే ఉన్నారు. ఇచ్చిన కట్నం చాలక అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలు చేసి తాను మెడలో కట్టిన తాళిని యమపాసంగా మార్చుకుని కనీసం 2 సంవత్సరాలైనా గడవక ముందే దారుణంగా గొంతు నిలిమి కట్టిన తాళితోనే ఉరివేసిన వైనం కర్నూలు జిల్లా పత్తికొండలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా పత్తికొండలో సూర్యనారాయణ భూషమ్మ దంపతులకు 9 మంది సంతానం. అందులో చివరి సంతానమైన మహేశ్వరికి పత్తికొండకు చెందిన రవికి అనుకున్న ప్రకారం 2 సంవత్సరాల క్రితం కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు. వీరికి 8
9 నెలల పాప కూడా ఉంది. అయితే అదనపు కట్నం కోసం భర్త రోజు తాగి వచ్చి వేధించేవాడని, డబ్బులు తీసుకురావాలని పుట్టింటికి పంపించేవాడిని అనుమానంతో చిత్రహింసలు చేస్తూ బాధించేవాడని మృతురాలి తండ్రి తెలిపారు. అదేవిధంగా నిన్న రాత్రి ఈ భార్యాభర్తలు గొడవ పడి అమ్మాయిని ముఖం మీద కొట్టి ఆమె మెడలో తాళితోనే ఉరివేసి చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని తండ్రి నాగభూషణం తెలిపారు. వైఎస్ వివేక హత్య కేసులో జగన్ ను విచారించాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ కేసును కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి ఇంటి దొంగలను వదిలిపెట్టారన్నారు. ఎవరి ఆదేశాలతో ఇంటి దొంగలను అరెస్టు చేయలేదో సిట్ చెప్పాలని కోరారు. ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ డేటా ఎందుకు తీసుకోలేదని అడిగారు. తండ్రిని ఎవరు చంపారో వివేక కూతురికి తెలుసునని చెప్పారు. దర్యాప్తు ఆపాలని సిట్కు హైకోర్టు చెప్పలేదని పేర్కొన్నారు. ఆ ఇంటి దొంగల్ని మీరెందుకు పట్టుకోలేకపోయారు? ఇంటి దొంగల్ని మీరెందుకు బహిర్గతం చేయలేకపోయారు? ఇంటి దొంగల్ని మీరెందుకు అరెస్టు చేయలేకపోయారు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎవరు మిమ్మల్ని నిర్దేశిస్తూ ఉన్నారు? ఇంటి దొంగలు జోలి వెళ్ళొద్దని ఎవరైనా చెప్పారా మీకు? ఇంటి దొంగల్ని టచ్ చేయొద్దని మీకు ఎక్కడి నుంచైనా ఆదేశాలు ఉన్నాయా? ఎవరు ఆదేశాల మేరకు మీరు ఇంటి దొంగల్ని అరెస్టు చేయలేదు? ఇది అందరికీ తెలిసే. తెల్లవారుజామున జరిగింది. అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. అవినాష్ రెడ్డి గారి డైరెక్షన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ది యాక్షన్ అగైన్స్ట్ అవినాష్ రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే అవినాష్ రెడ్డికి తెలియకుండా జరిగిందండి. ఇది ఎంపీకి తెలియకుండా జరిగిందా? అవినాష్ రెడ్డే కదా గుండె నొప్పి అని చెప్పండి అని చెప్పింది. అవినాష్ రెడ్డి కాల్ డేటా మీరు ఎందుకు తీసుకోలేదు? ఎంపీ అవినాష్ రెడ్డి కాల్ డేటా మీరు ఎందుకు కలెక్ట్ చేయలేదు? ఎంపీ అవినాష్ రెడ్డిని మీరు ఎందుకు ఇంట్రాగేట్ చేయలేదు? ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా ఇంటి దొంగల్ని మీరెందుకు పట్టుకోలేకపోయినారు? సమాధానం చెప్పాలండి. అంటే హత్య కేసుని, ఇంత డేరింగ్గా జరిగిన హత్య కేసుని వదిలేస్తారా? చచ్చిపోయిన శవానికి కుట్లేస్తే వదిలేస్తారా? శవాన్ని బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెడితే వదిలేస్తారా? చచ్చిపోయాడని చెప్పి ఫ్రీజర్ అంటే శవ పెట్టుకుంటుంది, ఐస్ బాక్స్ అంటాం. ఐస్ బాక్స్ని తీసుకొచ్చి ఇంటి ముందు పెడితే ఇతను బ్రతుకున్నారని ఆసుపత్రికి పంపిస్తారా? ఐస్ బాక్స్ ఎందుకు తెప్పిస్తారండి? చచ్చిపోయిన తర్వాత నిర్ధారణ చేసుకున్న తర్వాత ఐస్ బాక్స్ తెస్తాం. ఐస్ బాక్స్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30
గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎంపీటీసీ అభ్యర్థిగా అమ్మనబోలు గ్రామానికి చెందిన యాదగిరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎల్బీ నగర్ నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ కాచం సత్యనారాయణ హాజరు కాగా వేలాది మందితో టీఆర్ఎస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వలిగొండ మండల కేంద్రంలో బీసీ సంఘం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు ఎన్నికల ముందు జనరల్ స్థానాల్లో బీసీలకు అత్యధిక టికెట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన కొన్ని పార్టీలు పెడచెవిన పెట్టారని, కొన్ని పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించారు. బీసీలను మోసం చేసిన పార్టీలకు అంతా ఏకమై ఓడించాలని పిలుపునిచ్చారు. మండల భారతీయ జనతా పార్టీ బీసీ జెడ్పీటీసీ అభ్యర్థి బందారపు జయమ్మ లింగస్వామికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎంపీటీసీలు అభ్యర్థులు ఎస్పీ, ఎస్సీ, ఎస్టీ వారికి అవకాశం కల్పించడం, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇలా బీసీలకు జనాభా దామాష్ ప్రకారం టికెట్ ఇవ్వాలని చెప్పి మేము అనేక సందర్భాల్లో డిమాండ్ చేశాం. జనాభా దామాష్ ప్రకారం బీసీలకు టికెట్లు ఇస్తే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత బీసీ సంఘం తీసుకుంటుందని చెప్పి మేము రాజకీయ పార్టీల అధ్యక్షులకు చెప్పడం జరిగింది. గత 2012లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇలా ఎంపీటీసీ, జెడ్పీటీసీలో బీసీలకు 34% రిజర్వేషన్లు ఉండే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు బీసీలకు రిజర్వేషన్ తగ్గించి తెలంగాణలో బీసీలను రాజకీయంగా సమాధి చేయడానికి బీసీ రిజర్వేషన్ తగ్గించడం జరిగింది. ఇదే సందర్భంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో, అదేవిధంగా ముఖ్యంగా ఈ భువనగిరి యాదాద్రి ఏరియాలో ఇది ఎంతో బీసీల చైతన్యం ఉన్నటువంటి గడ్డ. ఇక్కడ దాదాపు 70% మంది బీసీలు, ఇలా సమగ్ర కుటుంబ సర్వేలో 70% మంది బీసీలు నివసిస్తున్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి జిల్లా ఇలా భువనగిరి యాదాద్రి జిల్లా. ఈ భువనగిరి యాదాద్రి జిల్లాలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. కానీ అన్ని రాజకీయ పార్టీలు దాదాపు ఇలా బీసీలకు అవకాశాలు కల్పించకుండా అన్యాయం చేశారు. ముఖ్యంగా ఈ వలిగొండ ఈ ప్రాదేశిక నియోజకవర్గంలో జెడ్పీటీసీ స్థానానికి కూడా ఇలా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మా స్థానిక బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి గారు, అదేవిధంగా వరికుప్పల మధు గారు, వీరందరూ అదేవిధంగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ కాంగ్రెస్, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ బీసీలకు జెడ్పీటీసీగా ఇవాళ టికెట్లు ఇవ్వకుండా అన్యాయం చేశారు. నేను ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఒకటే అడుగుతున్నా, జనరల్ స్థానాలలో బీసీలకు అవకాశం ఇవ్వకుండా పిడికడు శాతం లేనటువంటి అగ్రకుల సోదరులకు అవకాశం ఇచ్చారు. మేము ముమ్మాటికి 100% మేము అగ్రకులాలకు వ్యతిరేకం కాదు. కానీ మాకు రావాల్సినటువంటి అవకాశాలను ఇవ్వకుండా, మాకు రావాల్సినటువంటి వాటాను మాకు ఇవ్వకుండా ఇలా గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టు బీసీలకు వచ్చేటువంటి ఇలా రాజకీయ రిజర్వేషన్లను పోటీ చేసే అవకాశాలను తన్నుకపోతున్నారు. కాబట్టి ఇలా ఎందుకు ఇలా వలిగొండ మండల జెడ్పీటీసీగా ఈ 2 ప్రధాన పార్టీలు ఎందుకు బీసీలకు అవకాశం ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తున్నాం. జనరల్ స్థానం అంటే 50% రిజర్వేషన్లు పోను, 50% జనరల్ స్థానాలు. జనరల్ స్థానం అంటే అందరూ ఓసీ అనుకుంటున్నారు, ఓసీకి రిజర్వేషన్ అనుకుంటున్నారు. 10% ఉన్నారు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఓసీ జనాభా.
10% ఉన్నోళ్ళకి 50% పదవులు ఎట్లిస్తారు? ఇది సామాజిక న్యాయం కాదు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఒక లక్ష్మణ్ గారు ఒక బీసీ బిడ్డ ఉన్నాడు. ఇక్కడ కూడా వెలిగొండలో ఇలా ఒక బీసీ జెడ్పీటీసీగా పోటీ చేసేటువంటి అవకాశాన్ని ఇలా బందారపు జయమ్మ లింగస్వామి గారికి భారతీయ జనతా పార్టీ ఇలా టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ముందుగానే చెప్పినట్టు మాకు పార్టీలు అవసరం లేదు, మాకు జెండాలు అవసరం లేదు. మా ఎజెండా ఒకటే, బీసీల ఓటు బీసీలకే. బీసీల ఓటు గనక బీసీలకు వేసుకోగలిగితే బీసీలకే రాజకీయ అధికారం. కాబట్టి ఈ బీసీల ఓటు బీసీలకే వెలిగొండలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ బందారపు జయమ్మ లింగస్వామి గారికి అవకాశం ఇచ్చింది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ఉన్నటువంటి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, అగ్రవర్ణాల్లోని పేద వర్గాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకసారి బీసీకి అవకాశం వచ్చింది కాబట్టి, మనం గెలిపించుకునేటువంటి సమయం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, వజ్రాయుధం లాంటి ఓటును మన జాతి బిడ్డ ఇలా జయమ్మ గారి లింగస్వామి గారికి ఓటేసుకుని వెలిగొండ మండలంలో బీసీల ఆత్మ గౌరవాన్ని, బీసీల చైతన్యాన్ని చాటి చెప్పాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జెండాలు, కండువాలు, గుర్తులు, కారు గుర్తు, చెయ్యి గుర్తు, పువ్వు గుర్తు అనేది కాదు. ఇవాళ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలను నమ్ముకొని మీరు ఇవాళ నాది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే మీకు తెలుసు, మొన్న కాంగ్రెస్ పార్టీని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే గెలిచి గులాబీ కండువ కప్పుకున్నారు. గులాబీ కండువగా ఉన్నట్టు కప్పుకున్నటువంటి కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు. అంటే వాళ్లకు పార్టీలు ముఖ్యం కాదు. బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న తీవ్ర తుఫాన్ ఫోని అంతకంతకు ఉత్తరాంధ్ర తీరం వైపుగా దూసుకొస్తోంది. 2 రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం ప్రాంతంలో అలజడి సృష్టిస్తోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు సాయంత్రానికి పూరీ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని, తీరం దాటే సమయంలో శ్రీకాకుళంలో గంటకు 90 నుండి 100 కిలోమీటర్లకు పైగా గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విజయనగరంలో 80 నుండి 90 కిలోమీటర్లు, విశాఖలో 70 నుండి 80 కిలోమీటర్లు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ భద్రత విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ప్రధాని. రాహుల్ ప్రకటించిన న్యాయ పథకం ఉపయోగకరంగా ఉంటుందన్న మన్మోహన్ సింగ్. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పరీక్షల నిర్వహణ ఫలితాల ప్రకటన విషయాలపై సంస్కరణలు తేనున్న ఉన్నత విద్యా మండలి. 9 విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమావేశం. 4 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆరోగ్యం క్షీణించడంతో కడుపులో నొప్పి వస్తుందని తెలిపిన వైద్యులు. బంగాళాఖాతం
ప్రాంతంలో తీవ్ర కల్లోలం రేపుతున్న ఫోని తుఫాన్. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించిన అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.